నమస్తే. ఇంటర్నెట్ మన నిత్యావసరాలలో, మన దినచర్యలో ఒక భాగమైపోయింది. నెట్టింట్లో చాలా ప్రయోజనాలున్నాయి, ఉపయోగాలు కూడా ఉన్నాయి. కానీ అంతర్జాలంలో మాయాజాలం కూడా దాగి ఉంది అనే విషయాన్ని అప్పుడప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. అంతర్జాలంలో మాయాజాలం ఎలా జరుగుతుందో ఇప్పటికే చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసి ఉన్నారు కూడా. అవునా కదా? ఒక్కవేళ కనుక మనం అప్రమత్తంగా లేకపోతే అంతర్జాలంలో ఈ మాయాజాలంలో ఉన్న అనకొండలు మనల్ని ఆశాంతం మింగేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఉదయం మనం లేవగానే మనం మొదటగా చేసే పనేంటి ఈ రోజుల్లో? మన ఫోన్ తీసుకోవడం. ఏమైనా మిస్డ్ కాల్స్ ఉన్నాయా? మెసేజెస్ ఉన్నాయా? అది ఆఫీస్ కాల్ కావచ్చు, ఇంపార్టెంట్ విషయాలు కావచ్చు, కాదనలేం. అంటే మన జీవితంలో ఫోన్ అనేది అంత అంతర్లీనమైపోయిందన్నమాట. కాబట్టి కాస్తంత అజాగ్రత్తగా ఉన్నామో ఆశాంతం మనం మునిగిపోవాల్సింది. అసలు నెట్టింట్లో మోసాలు ఎలా జరుగుతాయి అనేది ఒక 2-3 ఎగ్జాంపుల్స్లో మనం చూద్దాం. చాలామంది ఫోన్స్లో గిబ్లీ అనే యాప్ ఉంది. అవునంటారా కాదంటారా? ఐడియా ఉందా? మనకు నచ్చినట్టుగా ఫొటోస్ తీసుకుని మనం ఇక్కడుంటే ఎక్కడో మంచులో ఉన్నట్టో లేకపోతే వేరే దేశంలో ఉన్నట్టో ఏఐ టూల్స్ ఉపయోగించి వాటిని మనం చేంజ్ చేస్తున్నాం. అంతేకాదండోయ్, యానిమేటెడ్గా కూడా మనం గిబ్లీని ఉపయోగించి మనం ఫొటోస్ దిగుతున్నాం. పక్క వాళ్ళకి చూపించుకోవడానికి, మన స్నేహితులతో పంచుకోవడానికి, లేకపోతే మన తెలిసిన వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఈ ఫొటోస్ చాలా బాగుంటాయి. స్టేటస్లు పెట్టుకోవడానికి ఇంకా బాగుంటుంది. కానీ ఈ ఏఐ టూల్స్తో జరిగే ప్రమాదాలు ఏంటో మీకు తెలుసా? మన ఫేస్ని, అంటే మన ముఖ కవళికలను, మన ఎక్స్ప్రెషన్స్ని అన్నీ కూడా సేవ్ చేసేస్తాయంట. తద్వారా దీన్నే డీప్ ఫేక్ ఉపయోగించి మన ఫేసెస్లో నుంచే చాలా రకాల మోసాలు, లేదు అనంటే మనం ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేసేటంటి దారుణాలు ఈ ఏఐ టూల్స్ ఉపయోగించి చేస్తున్నారు. ఇది ఒక మోసం. ఇక రెండొక మోసం, వాయిస్ క్లోనింగ్ అంటారు. చాలామందికి తెలిసే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి అమెరికాలో ఉన్నారు అనుకోవచ్చు, కొడుకు ఇండియాలో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, తండ్రికి లేకపోతే స్పౌజ్ అనుకుందాం, భార్యకి ఒక ఫోన్ కాల్ వెళ్తుంది. మీ హస్బెండ్ ఆర్ మీ సన్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, మేము మేము కిడ్నాపర్స్, మేము కిడ్నాప్ చేసేసాము, సో నాకు ఇన్ని కోట్లు ఇస్తే తప్ప నీ కొడుకుని రిలీజ్ చేసే పరిస్థితి లేదు అంటారు. ఫస్ట్ ఆ మాట, ఆ వాయిస్ వినగానే ఓకే, వెంటనే కొడుకుతో ఉన్న ఫోన్లో కూడా మాట్లాడిపిస్తారు. డాడీ ప్లీజ్ హెల్ప్ చేయి, ఆర్ వైఫ్తో ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు, ఇలా ఇలా అనమాట. కొడుకు గొంతు విన్న తండ్రి కావచ్చు, లేకపోతే ఆ వాయిస్ విన్న వైఫ్ మనసు కావచ్చు, ఏమవుతుంది? అలజడికి గురైపోతుంది. అరే ఏమైపోయింది అని మనకు సెకండ్ థాటే ఉండదు. మన దగ్గర డబ్బులు ఉన్నట్లయితే వెంటనే ఏం చేస్తాం? ఆ డబ్బులు వాళ్ళకి పంపించేస్తాం. ఎలా అయినా సరే ఆ ఇబ్బంది పడుతున్న వ్యక్తి బయటపడితే చాలు అనుకుంటాం. ఎప్పటికో కొడుకో లేకపోతే భర్త కాల్ చేస్తారు. అదేంటి రిలీజ్ అయ్యవా, అంత బాగానే ఉందా? అరే నేను బాగానే ఉన్నాగా, ఎందుకలా అడుగుతున్నావు? అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. ఇదే అంటే మనం రోజు ఫోన్లో ఇంటర్నెట్ త్రూ, అంటే ప్రైవసీ కోసమని చాలామంది వాట్సాప్ కాల్స్ మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ టైంలో మన వాయిస్ను కూడా రికగ్నైజేషన్లో తీసుకుని ఏఐ టూల్స్ ఉపయోగించి మన వాయిస్తోనే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. దీన్ని వాయిస్ క్లోనింగ్ అంటారు. అండ్ ఇంకొక మోసం, లవ్, రొమాన్స్. చాలా ఇంపార్టెంట్ అండోయ్. ఈ రోజుల్లో చాలా ప్రేమలు నెట్టింటే స్టార్ట్ అవుతున్నాయి. అందంగా ఉండే, పాష్గా ఉండే, అది అమ్మాయి అయినా కావచ్చు, అబ్బాయి అయినా కావచ్చు, ఒక డీపీ పెట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకు అనుకోండి, పెద్ద కంపెనీకి సీఈఓ అను, లేదు అని అంటే ఒక మిలిటరీ ఆఫీసర్ అను, లేదు అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ అను, ఇలా అనమాట. అదే అమ్మాయిలు అనుకోండి, వాళ్ళకి నచ్చినట్టుగా చాలా క్యూట్గా అందంగా ఉన్న ఫొటోస్ అది పెట్టడం, ఇలా. సో అవన్నీ నిజం అనుకుని ప్రేమలో పడిపోవడం. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, న్యూడ్ కాల్స్, రొమాన్స్ అంతా కూడా ఈరోజు ఫోన్లోనే, మీన్స్ నెట్టింట్లోనే జరిగిపోతోంది. ఇవన్నీ రికార్డ్ చేయబడతాయి. వన్ ఫైన్ డే, ఎస్ ఇవి బయట పెట్టమంటావా, నేను కావాల్సింది, నేను అడిగింది నువ్వు ఇస్తావా? మోసం. అది నిజం ఫోటో కాదు, అవన్నీ ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ డెసిగ్నేషన్స్. కానీ
ఇంకేముంటుంది, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సంగతిలా కనిపిస్తూ ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఇంకొక మోసం దగ్గరికి వెళ్దాం. మ్యాట్రిమోనీస్. మీకు పెళ్లి సంబంధాలు చూడబడును, కుదర్చబడును, మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చి మీకు పెళ్ళిళ్ళు చేస్తాం. అమ్మాయి అమెరికాలో ఉంది, అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, లేదంటే యూరప్లో ఉన్నాడు, లండన్లో ఉన్నాడు. ఇలా రకరకాల ఫేక్ ప్రొఫైల్స్తో నెట్లోనే పెళ్ళిళ్ళు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. వీడియో కాల్స్తోనే మనకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయే సందర్భాలు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే నెట్టింట్లో జరిగే మోసాలు, దారుణాలు, అఘాయిత్యాలు ఒకటా రెండా, వందలు వేలల్లో మనం చూడొచ్చు. ఈరోజు మనం క్రైమ్స్ గురించి మనం కనుక లిస్ట్ అవుట్ తీస్తే చాలా మోసాలు నెట్టింట్లో జరిగేవి. మనం ఏమనుకుంటాం, నాకు ఫోన్లో ఆప్షన్స్ అన్నీ తెలుసు, నాకు ఇంటర్నెట్ మీద చాలా అవగాహన ఉంది అని కాన్ఫిడెన్స్తో ఉంటాం. మంచిది, కానీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్గా మారకూడదు. మనకు అన్నీ తెలిసిన, మన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉన్నా, మనకి తగుమాత్రం జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. రకరకాల యాప్స్ ఉపయోగించి, టూల్స్ ఉపయోగించి ఫొటోస్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన వాయిస్కి సంబంధించి ఏవైనా ఆప్షన్స్ మన ఫోన్లో ఉన్నట్లయితే దాని పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. అండ్ మరీ ముఖ్యంగా ప్రొఫైల్ చూసి అమ్మాయి అందంగా ఉందనో, అబ్బాయి అందంగా ఉన్నాడో, డెసిగ్నేషన్స్ అక్కడ సీఈఓనో ఇక్కడ సీఈఓనో, ఓకే సీఈఓ అయినంత వ్యక్తి నా ఫోన్పే పనిచేయడం లేదు, నా గూగుల్ పే పనిచేయడం లేదు, ప్లీజ్ కొంచెం మనీ నాకు ఇస్తావా, నేను నీకు మళ్ళీ ఇచ్చేస్తా, చాలా మృదువుగా చాలా ఇన్నోసెంట్గా అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా అవన్నీ మోసాలే, ఖచ్చితంగా. సో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ని మనం తగ్గించుకుని మనకెంత అవగాహన ఉన్నా మినిట్ టు మినిట్ అప్డేట్ ఉండాల్సిందే. లేదో ఈ నెట్టింట్లో ఉన్న ఈ ఆన్లైన్ అనకొండలు మనల్ని అశాంతం మింగేస్తాయి. సో జాగ్రత్తగా ఉందాం.